అహెడ్. అందరికీ నమస్కారం. అసలు చాలా ఎర్లీగా మైక్ ఇచ్చారు, చాలా చాలా అనుకున్నాను. సో ఎర్లీ కాదు, ఆల్మోస్ట్ 8 దాటింది. స్టార్ట్ విత్ శైలేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. బ్రో తర్వాత నాకు మీరు ఆఫీస్ వాల్ పోస్టర్ సినిమా నుంచి కాల్ వచ్చి నేను ఆఫీస్ రాగానే చాలా చిల్డ్గా బుక్ చదువుకుంటున్నారు ఆయన. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు బ్రో, వాట్ ఈస్ గోయింగ్ అని అంటే చిన్న చిన్న సినిమాలు హీరోగా చేస్తున్నారు అంటే యూ సెడ్ మరి ఓకేనా పర్వాలేదా. బేసిక్గా అప్పుడు నా ఇన్నర్ వాయిస్ సార్ నాని గారితో అలా నడిచేసినా పర్వాలేదు సార్ నాకు, దట్ వాజ్ మై ఇన్నర్ వాయిస్. సో దెన్ ఐ సెడ్ ఓకే సార్ అనగానే మీరు జస్ట్ ఇమీడియట్గా స్టోరీ చెప్పడం, లైక్ యూనివర్స్ ఎలా ఉంటుందో చెప్పడం. అండ్ దెన్ మీరు ఏదో నా ఫోన్ మొబైల్లో డేటా అంతా తెలిసినట్టు నీవు హిందీ ఆడిషన్స్ ఇచ్చి ఉంటాయి కదా బ్రో, అది ఒకసారి ఏదైనా వీడియో ఉంటే చూపించండి. ఫార్చునేట్లీ ఐ హ్యావ్ ఏ హిందీ ఆడిషన్ వీడియో ఉంది, మీకు చూపించాను. మీరు అప్పుడు కానీ ఏదైనా హిందీలో చేసి చూపించి సూర్య అంటే ఇది రాతాయే ఉదరు జాతే అనేవాడు, నువ్వు బయటకు పోతాయా అనేవారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆపర్చునిటీ సార్, యూ మేడ్ మీ లక్కీ. ఇంకా చాలా చాలా ఉన్నాయి. మ్యామ్ నేను మీ గురించి కూడా చెప్పాలి. నా గురించా? నా ఇంట్రాగేషన్ గురించా? నన్ను గుర్తుపట్టారా? నా ఇన్వెస్టిగేషన్ గురించా? ఎస్ మ్యామ్. నాకు కూడా ఒక డౌట్ ఉంది. జనరల్గా నా ఇన్వెస్టిగేషన్లో ఒక చిన్న డౌట్, మీరు బ్లాక్ బస్టర్స్ మూవీస్ చూస్ చేసుకుని యాంకరింగ్ చేస్తారు, మీరు యాంకరింగ్ చేసి బ్లాక్ బస్టర్ అవుతాయి. బాబా నాని నేను సేమ్ టు సేమ్, మేము రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయం, మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. అండ్ చాలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఐ వాంటెడ్ టు రాజమౌళి గారితో ఒక మంచి లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. జనరల్గా సార్ నేను ఐ యూస్ టు బిలీవ్ లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ ఇటువంటి నమ్ముతుంటాను. సో ఫార్చునేట్లీ హ్యాపెన్ టు మీట్ సింహ గారు. ఒకసారి మీట్ అయినప్పుడు స్టేజ్ మీద రాజమౌళి గారు ఉన్నారు. సో చిన్న తెలియని ప్యానిక్నెస్, ఆ ప్యానిక్నెస్లో అలా నుంచి ఉన్నా. దెన్ రాజమౌళికి కొద్దిగా లెఫ్ట్ జరిగి జస్ట్ చేయబట్టుకుని మధ్యలో ఇక్కడ నుంచి అన్నారు. దెన్ ఐ గాట్ ఎ క్యాప్చర్ దట్. ఆయనకి తెలియకుండా నా లైఫ్లో చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు రాజమౌళి గారు. అది నా సోషల్ మీడియాలో టాప్ పిక్ అయిపోయింది. రాజమౌళి గారు నా లెఫ్ట్ ఉన్నారు, కీరవాణి గారు నా రైట్ ఉన్నారు. దట్ బికమ్ మై లైఫ్ టైమ్ విజువలైజేషన్ టూల్. అండ్ మీరు వచ్చి ఉంటే మీ ముందు చెప్తాం అనుకున్నా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కట్అవుట్కి చెప్తున్నా, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అండ్ కమింగ్ టు నాని గారు సార్, మీరు తర్వాత చూస్తారని నమ్మకంతో చెప్పేస్తున్నాను. సో నేను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కెరీర్ స్టార్ట్ చేసింది. సో ఐ సీ మై యాక్టింగ్ కెరీర్ లైఫ్ టైం బిజినెస్లో చూస్తున్నాను, లైఫ్ టైం దీంట్లో ఉండాలి, రోజు కెమెరా ముందు ఉండాలని. సో దానికోసం చాలామందిని అసలు ఏం లేకుండా ఎదిగిన వాళ్ళు చాలామందిని చూస్తూ వచ్చాను. లైక్ చిరంజీవి గారి దగ్గర నుంచి అందరిని ఎవ్రీబడీని ఫాలో అవుతుంటా. బట్ వన్స్ మీతో 20 days వర్క్ చేసిన తర్వాత ఐ ఫీల్ లైక్ మేము నాలాంటి వాళ్ళు నడవాలనుకున్న దారిలో మీరు చాలా స్పీడ్గా నడిచేస్తారు. దెర్ ఈజ్ ఎ వే ఫర్ అస్. మిమ్మల్ని చూసి జస్ట్ మీరు చేస్తే చాలు, మేము అనుకున్నది అచీవ్ చేస్తామని చిన్న నమ్మకం కలిగింది. అండ్ సెట్లో ఆల్వేస్ నాకు మంచి బ్రదర్హుడ్ ఇచ్చారు, చాలా కంఫర్టబుల్గా చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టీం అందరికీ, అభిలాష్ గారికి, ఎవ్రీవన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఎ బ్లెస్డ్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కడ ప్రొడ్యూసర్ ప్రశాంతి గారికి వాట్సాప్లో పంపించేసేయండి. థ్యాంక్ యూ సూర్య. నాకు అర్థమైంది మధ్యలో నన్ను ఎందుకు పిలిచావు. స్పీచ్ 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు కాబట్టి మధ్యలో